హలో చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, జనరల్ గా ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లోనే బోన్స్ అరిగిపోవడం కానివ్వండి, లేకపోతే నరాల వీక్నెస్ కానివ్వండి అందరికి వస్తున్నాయి. బట్ మనం కొన్నిసార్లు మనకన్నా పెద్దవాళ్ళని చూస్తుంటే ఆ షేమ్ అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళు మనకన్నా కొంచెం యాక్టివ్ గా ఉన్నారేమో అనిపిస్తుంది ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే. బట్ వాకింగ్ చేయరు, మీరు మాలాగా లేరు, మాలాగా స్టిఫ్ గా లేరు అని అంటూ ఉంటారు. సరే కోపం వచ్చి ఒకసారి ట్రై చేద్దాం కానీ అది ఇంకా ప్రాబ్లమ్ రేస్ చేస్తున్నట్టు అది మనకే తెలుసు. మన బాడీ మనతోనే మాట్లాడుతుంది కదా. దీన్ని ఎట్లా ఆన్సర్ చేస్తారు మీరని? ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు తొందరగా ఏజ్ లో గుజ్జు ఖరాబ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకు మోకాలు నొప్పి, ఈ హిప్స్ లో నొప్పి, నడుము నొప్పి ఉన్నోళ్లకు వెయిట్ కూడా ఎక్కువ ఉంటది. వెయిట్ కూడా ఎక్కుండి వాళ్ళ డైట్ కూడా సరిగా ఉండదు. వారానికి 3-4 సార్లు మినిమం నాన్ వెజ్ తింటారు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ మీలో ఎవరన్నా చేయొచ్చు. ఉస్మానియా దవాఖానా ఉంటది కదా, ఆడికి పోండి. ఆడికి పోయి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ బయటికి ఆగండి. మోకాలు నొప్పితో చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ క్వశ్చన్ చేయండి మీరు ఏమనేసి, మీరు నాన్ వెజ్ తింటారా? దాంట్లో 95% ఎవరైతే లావు ఉన్నారో, మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, వాళ్ళందరూ అవుననే చెప్తారు. డాక్టర్ తినొద్దు అంటుండు, ఇప్పుడు జర తక్కువ చేసినాం. కానీ అప్పుడు తక్కువ చేసి ఏం లాభం? మళ్ళీ మొత్తం మనం ఏం చేస్తాం, బయట ఫుడ్ తింటాం. బయట ఫుడ్ లో ఏం ఆయిల్ వాడతారు, ఏం మటీరియల్ వాడతారు, అది ఎంత హైజీనిక్ ఉంది మనకు తెలియదు. దాంట్లో ఎన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయి మనకు తెలియదు. మనం అదే తిని మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. ఇట్లా అవ్వడం వల్ల రెగ్యులర్లీ బయట ఫుడ్లు కానీ, అన్హైజీనిక్ ఫుడ్ కానీ, హై ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న డయట్ కానీ, జంక్ ఫుడ్ కానీ తినడం వల్ల ఏమవుతుంది, మన ఇంటెస్టైన్లు వీక్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మైక్రో న్యూట్రియంట్స్ సరిగా అబ్జర్వ్ కావు. మళ్ళీ కొందరికి ఏం అలవాటు ఉంటుంది, థమ్స్ అప్లు, కోకా కోలాలు, పెప్సీలు రెగ్యులర్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది, ఆయన సార్ నాకు ఏ చెడ్డ అలవాటు లేదన్నారు. అవునా, ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ లేదు, పాన్ లేదు, గుట్కాలు లేవు, ఏం లేవు. కానీ ఫస్ట్ విజిట్ లో నాకు తెలియలేదు. సెకండ్ విజిట్ లో వచ్చినప్పుడు కూడా అంత రిజల్ట్ లేకుండే. మన దగ్గర ఎట్లుంటదంటే, మనకు షుగర్ వ్యాధి కానీ, మోకాలు నొప్పులు కానీ అంతా రివర్స్ అవ్వడానికి 1 year 1.5 years పడుతుంది. కానీ ఫస్ట్ 2 months లోనే 30%, 50% నొప్పి ఏదైతే ఉంటుంది ఇంటెన్సిటీ అది తగ్గిపోతుంది. నేను అడిగిన మళ్ళీ ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే చెప్పండి సార్, ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆలోచించిన నేను కూడా. అప్పుడు మాటల్లో పేషెంట్ ఏమంటుండు, నేను డైలీ థమ్స్అప్ తాగుతా అంటుండు. మోకాలు నొప్పులు ఉన్నాయి, డైలీ థమ్స్అప్ తాగుతాడంట. ఎప్పటి నుంచి తాగుతున్నావు అంటే 20 ఏళ్ల నుంచి తాగుతున్నావు, 20 ఏళ్ల నుంచి తాగుతున్నా అన్నాడు. అయితే ఏమైపోయింది, మనకు ఒక అర్థం ఏం చేసుకోవాలంటే, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటాం కదా, దాంట్లో ఏమవుతుంది, దాంతో జంక్ ఫుడ్ కూడా మళ్ళా ఏమవుతుంది, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటే రెగ్యులర్ గా ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పోతుంది, కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది. మళ్ళా దాంతో పాటు లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే విటమిన్ డి ప్రొడక్షన్ ప్రాబ్లం అయిపోతుంది. లడ్డు లావు ఉంటే ఇంకా మోకాల మీద బరువు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కి గుజ్జు ఖరాబ్ అయింది, మొత్తం ఆపరేషన్ స్టేజ్కి వచ్చింది. ఆపరేషన్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఆయనకు భయం, నీకు ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా మళ్ళా తర్వాత రికవర్ అవుతానా లేదా అనేసి ఆపరేషన్ అయితే వద్దనుకున్నాం. మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది. ఇవన్నీ మనం వద్దు, ఇట్లా కార్బోనేటెడ్ డ్రింక్లు వద్దు, జంక్ ఫుడ్ వద్దు, ఇంటికాడ తినండి అంటే, సార్ మనం బతికేది ఎన్ని రోజులు సార్, నేను మంచిగా తినేసి చచ్చిపోవాలని ఆశ ఉంది నాకు అన్నాడు. అయితే నేను ఒకటే అడిగిన, మీతోటి ఎవరు ఉంటారంటే మా వైఫ్ ఉంటుంది అన్న. పిల్లలని అడిగిన, అమెరికాలో ఉన్నారు సార్ అన్న. మళ్ళీ అమెరికా నుంచి వాళ్ళు వదిలేసి మీరు బిస్తర్ మీద పడితే వస్తారా అని అడిగిన. తెలియదు సార్. ఎందుకు తెలియదు అంటే, ఇప్పుడు వరకు పడలేదు కదా అన్నాడు. మళ్ళీ పడకుండా మీరు చూసుకోండి కదా, ఇప్పుడు మీరు 60 దాటినరు ఆల్రెడీ, ఇప్పుడు మనం చెప్పేటట్టు చేయండి మీరు అని అన్నా. సరే అనేసి అది ఆపిచ్చాము. హోమియోపతి మందులు ఇచ్చినాము, అండ్ దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము. ఆ హోమ్ రెమెడీ ఏంది అంటే, ఇప్పుడు మనం ఏమేం చేయాలి, గుజ్జు ఏదైతే ఖరాబ్ అయింది దాంట్లో హెల్ప్ఫుల్ ఉండాలి, మళ్ళా మోకాలు గట్టిగా అవ్వాలి, బోన్లు గట్టిగా అవ్వాలి, ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ కూడా పాడైంది కదా అది కూడా మంచిగా అవ్వాలి, గట్ హెల్త్ కూడా మంచిగా అవ్వాలి. అంటే సర్జరీ స్టేజ్ దాకా వచ్చాడు కానీ చేయించుకోవద్దు అని అనుకున్నాడు ఆయన. సర్జరీకి వెళ్ళకుండా మనకు అప్రోచ్ అయింది. అయితే అక్కడి నుంచి మనము ఏం చేసినామంటే, ఆ పేషెంట్ కి వితౌట్ సర్జరీ ఇప్పుడు నడుచుకుంటున్నారు, అండ్ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, అండ్ చాలా వరకు రివర్స్ అయింది కండిషన్. ఇప్పుడు పూర్తిగా టోటలీ ఆర్థరైటిస్ లేదు అని కండిషన్ కి రాడు పేషెంట్, కానీ 70% రికవరీ అయిపోతుంది. ఇప్పుడు
మొత్తం ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. వావ్. అయితే ఏంటంటే ఉమ్, మనము సింపుల్, నేను ఒకటి చెప్తాను మీకు. ఉమ్, మీరు ఏం చేయాలంటే గుడ్ ఫ్యాట్ ఉన్నది ఒక ఆయిల్ తీసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. కోకోనట్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఉమ్, దీంట్లో బెస్ట్ అంటే కోకోనట్ ఆయిల్. ఓకే. చీప్ కూడా ఉంటుంది, బెస్ట్ కూడా. ఇండియన్ సబ్ కాంటినెంట్, మనం ఉండే కాంటినెంట్ కి ఉన్న ఆయిల్ అది. ఉమ్, అవకాడో ఆయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఉమ్, ప్రాపర్టీలు కోకోనట్ ఆయిల్ లాగానే ఉంటాయి, అది కూడా మంచిది, కానీ బెస్ట్ కాదు. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉండాలి మనకు. ఏం చేయాలంటే కొంచెం ఈ ఆయిల్ ని గరం చేయడానికి పెట్టాలి. కోకోనట్ ఆయిల్ ని వేడి చేయాలి. వేడి చేయాలి. ఉమ్, ఈ కోకోనట్ ఆయిల్ లో ఉమ్, మీకు ఇది తేజ్పత్తా అంటే తెలుసా మీకు? బిర్యానాకు. బిర్యానీ ఆకు, ఉమ్, అది ఒకటి దాంట్లో వేయాలి. ఓకే. దాంతో పాటు ఉమ్, బిర్యానీలో ఒక పువ్వులాగా ఉంటది, స్టార్ అని. స్టార్ అని ఉంటది కదా, ఉమ్, దాన్ని దంచుకోండి, ఓకే. అది కూడా దాంట్లో వేయండి. ఉమ్, వేసేసారు కదా, ఉమ్, ఇప్పుడు అది గరం అవుతుంది. ఓకే. గరం అయినాక అది బంద్ చేయండి. ఉమ్, బంద్ చేసి ఉమ్. ఇప్పుడు ఏదైతే స్టార్ అనేస్, ఏదైతే ఇది మన బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు, దాన్ని కూడా జర చిన్న చిన్న పీసులు చేసి వేయండి. ఉమ్, ఇప్పుడు దాని ఉన్న ప్రాపర్టీస్ మొత్తం దీంట్లో వచ్చేస్తాయి. ఉమ్, ఇది మీరు ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని డైలీ 5 ml ఉమ్. తీసుకోండి ఓ, ఇంటేకా? ఇంటేక్. ఓకే. బయటకెళ్ళి రుద్దితే మనకు రిలీఫ్ అది ఉన్నప్పుడు వరకే ఉంటది. ఉమ్, ఇప్పుడు జెండు బామ్ ఉంటది, ఉమ్, పెడతాం, ఎంతసేపు ఉంటది? అది ½ an hour ఉంటది. దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది కదా. ఉమ్, మనకు లోపల నుంచి క్యూర్ అవ్వాలంటే మన బాడీలో పోవాలి. అవి డైలీ మీరు 5 ml తీసుకోండి, ఎంప్టీ స్టమక్. ఎంప్టీ స్టమక్ తీసుకోండి. ఓకే. దాంతో పాటు మన ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది, ఓకే. మంచిగా అయిపోతుంది. Super. So simple home remedy and homeopathy will keeps on changing like wonders. Thank you, Chaitanya. థ్యాంక్ యూ.